వాస్తవంగా ప్రపంచ ఈ యోగాంధ్ర ఈ నెల 22వ తేదీ నాడు దాని విశాఖపట్నం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆ రోజు యోగా చేయడం తప్పు లేదు. రెండోది యోగా అందరికీ ఆరోగ్యం. కానీ ఈ యోగాంధ్ర పేరుతో తెల్లారి గంటలు 4 గంటల నుంచి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర అన్ని డిపార్ట్మెంట్లు, చివరికి మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో సహా, సెక్యూరిటీ కార్మికులతో సహా అందరినీ కూడా 4 గంటల నుంచి వాయింపు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగస్తులు అల్లిపోతున్నారు, మహిళలు నిలవలాడిపోతున్నారు. యోగాంధ్రని యోగాని ఎవరు తప్పన్నారు? కానీ ఆ ఒక్కరోజు చేస్తే యోగా అయిపోతుందా? దీనికోసం నేను సమాచార యాక్టివిటీ సమాధానం ఇవ్వలేదు. కానీ నేను సమాచారం జరిగిందంటే ప్రతి జిల్లాకి 6 కోట్ల రూపాయలు 50 లక్షలు ప్రతి జిల్లాకి దీంతో చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నేను వచ్చినప్పుడు పెద్దాపురం ఆసుపత్రి ఆలోచించాను. కుక్క కాటు కడితే కూడా ఇంజక్షన్ లేవు. కనీసం ఎక్స్రే చేసి అది మిషన్ ఆగిపోయింది. అంటే పెద్దాపురం నియోజకవర్గం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన మందులు లేక ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఎలా ఉంటుంది? అదే డబ్బులు నువ్వు ఆసుపత్రులకి మెరుగుపరిస్తే ప్రజలందరూ రోజు వైద్యం చేస్తారు కదా. అది కాదని చెప్పి నరేంద్ర మెప్పు కోసం ఈ ప్రచార ఆటలు చేస్తున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కసారి మన ఇండియన్తో మీ పిల్లలని ఎంక్వైరీ చేస్తే ఎగ్జామ్ కి 7th టర్మ్ నిధులు పడక వాళ్ళు మంజూరు చేయక విద్యార్థులందరూ లఘు దీపం అన్నారు. తల్లిదండ్రులందరూ ఒక పక్క తల్లికి వందనం రేపు నుంచి అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు. నేను కోరేది ఏంటంటే మీ దగ్గరున్న అనపరవతి నిధులను కూడా ప్రచార ఆర్భటాలకి చేసే కన్నా ఒక ప్రజల ఆరోగ్యం కోసం చేయమని కోరుతున్నాను. రెండోది, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభల కాలం దేశవ్యాప్తంగా ఉత్సాహం